హాయ్ అండి అందరి, నా పేరు నాగరాజు. ఎన్ఆర్ టాక్స్కి స్వాగతం. కొత్తగా ఛానల్ క్రియేట్ చేశాను. మన ఛానల్లో యూస్ఫుల్ వీడియోస్ మీకు నచ్చే విధంగా ఉంటాయి. ఎవరిని కించపరిచే విధంగా ఉండవండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ ఏంటంటే ప్రజెంట్ లోన్ యాప్స్ వల్ల మనం ఎంత ఇబ్బంది పడుతున్నామో మనందరికీ తెలుసు. కొంతమంది అవసరానికి 1000-2000 తీసుకొని చాలా ఇబ్బంది పడతారు. అసలు ఎలా పనిచేస్తాయి ఏంటని చెప్తాను. ఇప్పుడు నిజానికి నా విషయంలో జరిగింది, నేను ఫేస్ చేసిన విషయం చెప్తాను. మీకు తెలుసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఆ లోన్ యాప్స్ అనేది 2 విధాలుగా ఉంటాయండి మనకి ఆన్లైన్లో. అంటే ఇప్పుడు మనకి ప్లే స్టోర్ ఉంటుంది కదా, ప్లే స్టోర్లో 2 విధాలుగా అనేది ఉంటుంది లోన్ యాప్స్. ఆర్బీఐ గైడ్లైన్స్ పాటించే యాప్స్ ఒకటి, నాన్ ఆర్బీఐ గైడ్లైన్స్ యాప్స్ ఒకటి. ఓకేనండి. మ్యాక్సిమము ఆర్బీఐ రూల్స్ పాటించిన యాప్స్ ఎలా చేస్తాయంటే, ఫస్ట్ 1000 రూపాయలు ఇస్తారండి. మీ ఆధారు, పాను, సెల్ఫీ, బేసిక్ డీటెయిల్స్ అంతే. ఆ డీటెయిల్స్ తీసుకుని ఫస్ట్ 1000 రూపాయలు ఇస్తారు. ఆ 1000 రూపాయల్లో కూడా ప్రాసెసింగ్ ఫీజు అని చెప్పేసి 400 కట్ చేస్తారు. 600 వేస్తారు అకౌంట్కి. మీరు ఇచ్చిన అకౌంట్కి 600 వేస్తారు. 600 ఎలా పే చేయాలంటారు? 1 వీక్ అంటే 6 రోజులు టైం పెడతారు. ఆ 6 రోజుల్లో కనుక 600 పే చేయకపోతే అప్పుడు టార్చర్ ఉంటుంది. అది ఏ విధంగా అంటే, 6 రోజులు ఉన్న తనకను 5వ రోజు మార్నింగే స్టార్ట్ చేస్తారు. 8ంటికి చేస్తారు పొద్దున్నే. ఇప్పుడు మీరు లోన్ తీసుకున్నారు కదా 1000 రూపాయలని, ఆ 1000కి 1005 రూపాయలను 1010 రూపాయలను కట్టిస్తారు. కానీ మీకు ఇచ్చేది మాత్రం 600. అర్థమైందా? మీరు కనుక ఆ రోజు వాళ్ళు చెప్పిన ఆ 5-10 నిమిషాల్లో కనుక అమౌంట్ పే చేయకపోతే ఇంకొక అరగంట టైం ఇస్తారండి. అర్థమవుతుందండి? ఇంకొక అరగంట టైం ఇస్తారు. ఆ అరగంట కూడా చేయకపోతే అప్పుడు స్టార్ట్ చేస్తారు. ఇంకా మీరు లోన్ తీసుకునే ముందు అన్ని యాక్సెస్ కొడతారు, పర్మిషన్లు మొత్తం ఎలా కొడతారు. అర్థమవుతుందా మీకు? ఇండియాలో ఒక కాంటాక్ట్స్ కొడతారు, గ్యాలరీ కొడతారు, మైక్ కొడతారు, కాల్స్ కొడతారు. మీకు వచ్చే కాల్స్ వాళ్ళకి వెళ్తాయి. అంటే వెళ్ళడం అండి, మీరు ఎవరితో మాట్లాడుతున్నారు ఏంటనేది ఆ నెంబర్ వాళ్ళకి వెళ్తుంది. మీ కాంటాక్ట్లో ఉన్న కాంటాక్ట్స్ మొత్తం వెళ్తాయి, మీ గ్యాలరీలో ఉన్న ఇమేజెస్ మొత్తం వెళ్తాయి. ఫస్ట్ వాళ్ళు చేసేది ఏంటంటే, మీ కాంటాక్ట్కి కాల్ చేసి మీ మీద చెప్తామంటారు. మీరు 1000 రూపాయలు తీసుకుంటే అక్కడ మంచోడు కాదు, అక్కడ దొంగ అనే విధంగా చెప్తారండి. మీ కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కాల్ చేస్తామంటారు, నేను మీ అమ్మ మీ నాన్నకి. మీరు దానికి కూడా భయపడి కట్టలేదు అనుకోండి, ఇంకో విధంగా చేస్తాడు మళ్ళీ. అదేంటి అనుకుంటున్నారా? మార్ఫింగ్, ఫొటోస్ మార్పింగ్ చేస్తారండి. అర్థమైందండి? మీ ఫోటోనే ఫస్ట్ మీ ఫోటో నుంచే స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఫోటో మార్పింగ్ చేస్తారు. మన కంగారు వచ్చేస్తుంది. ఇంకా వాడు పెట్టి టార్చర్ అలా ఉంటుందంటే 1000 రూపాయలు కాబట్టి కట్టేస్తాం ఇంకా అప్పటికప్పుడు మనం. అదే 10,000 20,000 తీసుకున్నాడు పరిస్థితి ఏంటి చెప్పండి. ఇప్పుడు 20,000 తీసుకున్నాడు అంటాడు, వాడు 20,000కి కాను 13,000 అకౌంట్కి వస్తాయి వాడికి. మిగతా 7,000 ఇది వడ్డీతో కట్టాలి. అది ఎంత వడ్డీ పడుతుందో ఒకసారి లెక్కేసుకోండి. 13,000 14,000 వాడు అకౌంట్ పడ్డప్పుడు 6,000 7,000 ఇటు వారంలో కట్టాలి తీసుకునే అతను. ఓకేనా? కట్టకపోతే మార్ఫింగ్ చేయడం, కాంటాక్ట్ లిస్ట్లో ఉండేవాళ్ళకి మీ ఇమేజ్ షేర్ చేయడం అలా కూడా జరుగుతాయండి. వాళ్ళు షేర్ చేసి మళ్ళీ మీ స్క్రీన్ షాట్ పెడతారు వాళ్ళు. లేక మన ఇంట్లో వాళ్ళు ఫొటోస్ ఉంటాయి కదా, అవి మార్ఫింగ్ చేసి మనకే పెట్టడం మళ్ళీ. అలా ఉంటుందండి వాళ్ళ టార్చరు. అసలు ఈ వాళ్ళంతా ఎందుకు, అసలు మనం తీసుకోపోవడం బెటర్ కదా అనుకుంటే మనకు పరిస్థితులు అలా ఉంటాయి ఒక్కోసారి. కానీ ఎంత పరిస్థితులు ఎలా ఉన్నా సరే, తినడానికి లేకపోయినా సరే, ఆ లోన్ యాప్లో తీసుకోకపోవడం అనేది నా బెటర్ అండి, నా ఉద్దేశం. వాడు ఏ విధంగా టార్చర్ పెడతానంటే మన అది ఇంట్లో చెప్పుకోలేం, బయట చెప్పుకోలేం. అర్థమవుతుందండి? వాడు పెట్టే ఆ టార్చర్కి వాడు ఎక్కువ టైం కూడా ఇవ్వడండి. అసలుకి
మళ్ళీ ఇంకొక విషయం, మీరు తీసుకున్న లోన్ మీ ఒక్కరి దగ్గర వాళ్ళ ఒక్కరి దగ్గర ఉంటుంది అనుకో, మాకు ఒక్కల యాప్ దగ్గరే. అలాంటి యాప్స్ చాలా ఉంటాయి ప్లేస్టోర్లో. వాడు ఇంకొక 2-3 యాప్స్కి అమ్ముకుంటాడు మీ డేటా. వీడిది అయిపోయిన తర్వాత వాడు ఫోన్ చేస్తాడు, మీ లోన్ ఇంకా క్లియర్ అవ్వలేదు, డ్యూ ఉందని. కట్టకపోతే సేమ్ ఇంక ఇదే ప్రాసెస్. మళ్ళీ ఫోటోలు మార్పింగ్ అంటారు, కాంటాక్ట్ లిస్ట్ పెడతాడు మీకు. మీ అమ్మకి కాల్ చేస్తా, మీ నాన్నకి కాల్ చేస్తా అంటాడు, కడతావా చేస్తావా అంటాడు. అలా ఉంటుందండి. అసలు నన్ను అడిగితే ఆ లోన్ యాప్స్ అనేది ఒక దరిద్రం. అది తీసుకోకపోవడం అనేది మంచిది. ఎవరు ఆ ఊళ్ళో పడకండి. చాలా ఉంటాయండి లోన్ యాప్స్. ఒకటి క్లోజ్ చేసినా సరే ఇంకోటి పుట్టుకొస్తాయండి మొత్తం. ఈ మొత్తం చైనా యాప్స్ అండి, మొత్తం చైనా యాప్స్. కానీ వీటిని ఆపరేట్ చేసేది మాత్రం మనోళ్ళేనండి. మళ్ళీ మనోళ్ళే, మన ఇండియన్ వాళ్ళే. ఇక కాల్లో మాట్లాడితే కూడా వాళ్ళు కాల్ చేసినప్పుడు తెలుగే మాట్లాడతారు కొంతమంది హిందీలో మాట్లాడతారు. హిందీ రాదంటే తెలుగులో ట్రాన్స్ఫర్ చేస్తారు కాలు. అలా ఉంటుందండి. ఎవరు పడకండి. ఏదన్నా ఒక 1000, 2000, 3000, ఏదో ఒక 5000 తీసుకున్నారనుకోండి, మీకు 5000 కానీ ఎంత పడుతుంది తెలుసు? అకౌంట్కి 3000 పడిద్దండి అమౌంట్. నేను ఫేస్ చేశాను, నేను తీసుకున్నాను. దానికి అమౌంట్ నేను తీసుకున్నాను. నాకు ఫోటోలు మార్పింగ్ చేసి, నా ఫోటోలు మార్పింగ్ చేసి పెట్టారు. నేను తీసుకున్నాను, నేను పడ్డా బాధ. అందుకే ఇలా ఎవరు పడకూడదని చెప్దామని చెప్పి దీని గురించి నేను ఛానల్ క్రియేట్ చేయడం ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ వీడియో కోసం దీని గురించి ఎవరు పడకూడదని, ఈ ఊబిలో ఎవరు పడకూడదని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఈ ఛానల్ ఉద్దేశం కూడా అదే, మంచి కంటెంట్ ఉండి చెప్పడం, నా లైఫ్లో జరిగిన మంచి చెడు చెప్పుకుంటాను. అదండి. యూస్ఫుల్ అనిపిస్తే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో మంచి ఉందనిపిస్తే షేర్ చేయండి. ఇప్పుడు ఆ లోన్ యాప్స్ వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా, దాంట్లోంచి బయటికి రావడం ఎలా చెప్తానండి. అది కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అది ఆ లోన్ వల్ల ఇప్పుడు 1000 నుంచి 5000 మధ్యలో ఉన్న వాళ్ళు కట్టేసుకోండి. అది పెద్ద మ్యాటర్ కాదండి మనకి. మీరు అనొచ్చు, ఆ డబ్బుల్లాగానే కదా మేము 1000 రూపాయలు లోన్ యాప్లో తీసుకుంటున్నామని. ఇప్పుడు మన పరుగు పోవడం కన్నా ఇది బెటర్ కదా. 5000 ఎక్కడో చొప్పున అప్పు తెచ్చి కట్టుకోవడం కన్నా ఇది 100 రెట్లు బెటర్ అండి. 5000 అప్పు తెచ్చి కట్టుకొని క్లియర్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా క్లోజ్ చేసేసేయండి. వాడు జోలు పోకండి. రెండోసారి చెప్తాను నెక్స్ట్ వీడియోలో. ఈ 5000 పైన తీసుకుని ఉంటారు కదా, వాళ్ళు ఎలా సేఫ్ అవ్వాలో, ఎలా యాప్ తీసేయాలో. మీరు యాప్ అన్ఇన్స్టాల్ చేసినంత మాత్రాన పోవండి డీటెయిల్స్. మీ కాంటాక్ట్ లిస్ట్ వాడికి ఎక్కడ ఉంటుంది, మీ లొకేషన్ ఆన్లో ఉంటుంది, వాడికి ఎక్కడ ఉన్నారు ఏంటి అనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. నెక్స్ట్ వీడియోలో ఎలా వాళ్ళ నుంచి బయటపడాలి, మన డేటా ఎలా రికవరీ చేసుకోవాలి మనం అనేది చూద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ అండి. కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. ఈ లోన్ యాప్స్ వల్ల ఎవరైనా బాధపడ్డ వాళ్ళు ఉంటారు కదా, అలా షేర్ చేయండి. ఎవరు చెప్పుకోలేరండి ఈ లోన్ యాప్ల గురించి బయట. ఇలా తీసుకున్నాను, ఇలా మార్పింగ్ పెట్టాడు అని. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే షేర్ చేయండి. కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ లోన్ యాప్స్ గురించి ఒక 2-3 వీడియోలు చేద్దామండి. డేటా రికవరీ ఎలా చేసుకోవాలి మనం ఏంటనేది మొత్తం ట్రై చేద్దామని చెప్తాను. నాకు రియల్గా జరిగిన సంఘటన అండి మొత్తం ఇది. ఏదో కల్పించుకుని ఏం చెప్పట్లేదు, రియల్గా జరిగింది. నాకు ఫేస్ చేసాను కూడా చెప్తున్నానండి దాని గురించి. లేకపోతే ఫేస్ చేయకపోతే నాకు ఎలా తెలుస్తుందండి దాని గురించి. నేను ఒకప్పుడు మీలాగా 1000-2000 తీసుకుని ఉన్నాయి, 5000 తీసుకున్నా. అదండి విషయం. తర్వాత ఎలాగోలా బయటపడ్డాను దాంట్లో నుంచి. చాలా బాధపడ్డానండి. చెప్తానండి ముందు వీడియోలో మొత్తం చెప్తాను. నెక్స్ట్ వీడియోలో ఆ లోన్ యాప్స్ నుంచి ఎలా బయటపడాలో చెప్తానండి. 1000, 2000, 3000, 5000 తీసుకుంటే కట్టేసుకోండి, క్లియర్ అయిపోద్ది. అక్కడికి అది అర్థం అయిపోద్ది. ఓకేనండి. నెక్స్ట్ వీడియోలో ఆ ప్రాసెస్ చెప్తాను. థ్యాంక్ యూ అండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి. ఉంటానండి.